ఆగస్టు 15వ తేదీనే మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది అనే విషయం మీకు తెలుసా? తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. 1947 ఫిబ్రవరి 10న అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి క్లెమెంట్ అట్లీ గారు భారతదేశంపై బ్రిటిష్ విధానాన్ని ప్రకటించారు. అయితే అప్పటి భారతదేశం ఎలా ఉండేదో తెలుసా? వెస్ట్ పాకిస్తాను, ఇండియా, ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది. అయితే తరువాతి కాలంలో 1971 సంవత్సరంలో వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ తీసుకుని బంగ్లాదేశ్గా మారింది. అయితే ఆ ప్రకటనలో ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏంటంటే నెక్స్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద లార్డ్ మౌంట్ బ్యాటెన్ గారిని నియమిస్తున్నట్టుగా ఆ ప్రకటనలో చెప్పారు. అయితే అసలు కీలక ప్రకటన ఫిబ్రవరి 20న వచ్చింది. ఏమని వచ్చిందంటే 1948 జూన్లోపు భారతదేశంలో అధికారాన్ని భారతీయుల చేతుల్లోకి బదిలీ చేసేస్తాం అని స్పష్టంగా ప్రకటించింది. ఎప్పుడు? ఫిబ్రవరి 20, 1947వ తేదీన. అయితే అప్పుడు పరిస్థితులు సజావుగా సాగలేదు. ఎందుకు సాగలేదంటే కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య రాజ్యాంగంపై ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకని జరుగుతున్న రాజ్యాంగ సభకి ముస్లిం లీగ్ వెళ్ళి పాల్గొనలేదు. అందుకని రాజ్యాంగంపై ఏకాభిప్రాయం రాకపోవడం, దేశ భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు జరగకుండా వాయిదా పడడం జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికార బదిలీని ఇంకా ఆలస్యం చేసామనుకోండి, ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. అందుకే 1948 జూన్ 3వ తేదీనే ఒక ప్రకటన చేసింది. అదేంటంటే 1948 జూన్ వరకు వేచి ఉండకూడదు, 1947లోనే వాళ్ళకి అధికారాన్ని బదిలీ చేసేయాలి అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. 1947లోనే అధికారాన్ని బదిలీ చేయాలని నిర్ణయించినప్పుడు అది ఏ రోజున చేయాలి? ఆగస్టు 15ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక తేదీ కాదు. ఆ తేదీ వెనుక రెండవ ప్రపంచ యుద్ధం, అలాగే లార్డ్ మౌంట్ బాటెన్ గారి యొక్క వ్యక్తిగత నిర్ణయం, అలాగే భారత స్వాతంత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన, ఇవన్నీ కూడా ఆ తేదీ వెనుక ఉన్నాయి. అయితే అసలు విషయం తెలుసుకోవాలంటే మనం 1947 జూన్ 3న మౌంట్ బ్యాటెన్ ప్లాన్ ఏంటి ఆ ప్రకటించిన తర్వాత అక్కడ నుంచి మనం ఈ కథని కొనసాగిస్తే మనకి క్లియర్గా అది అర్థమవుతుంది. 1947 జూన్ 3వ తేదీన ఈ లార్డ్ మౌంట్ బ్యాటెన్ గారు ఏం చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ విభజనకి అలాగే అధికార బదిలీకి సంబంధించిన తన ప్రణాళికను అధికారంగా ప్రకటించారు. అంటే భారతదేశ విభజన అంటే ఇక భారతదేశం ఇండియా పాకిస్తాన్గా కలిసి ఉండదు, విడిపోతుందని అర్థం. భారత్ మరియు పాకిస్తాన్ అనే వాటిని రెండు డొమినియన్లుగా విడిపోయేటట్టుగా ఆ ప్రకటనలో చెప్పారు. కానీ ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది. అదేంటంటే అధికార బదిలీ ఎప్పుడు జరగాలి? కానీ అప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోయినాయి. మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినాయి. ఎందుకంటే విడిపోవడం అనగానే హిందూ ముస్లింల మధ్య గొడవలు పెరిగినాయి. హింస మరీ తీవ్రమైన తారాస్థాయికి వెళ్ళిపోయింది. దేశ విభజన ప్రక్రియ మరింత కాలం లాగడం పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశం ఉంది అని గమనించి అధికార బదిలీని ముందుకు తీసుకురావాలి అని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఎంత ముందుకు? ఇక్కడే లార్డ్ మౌంట్ బ్యాటెన్ గారు కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌంట్ బ్యాటెన్కు ఒక తేదీ కావాలి, త్వరగా అధికారాన్ని కూడా బదిలీ చేయాలి. అదే సమయంలో ఏర్పాట్లకు కొంత సమయం కూడా ఇవ్వాలి. పరిపాలన ఏర్పాట్లకి కొంత సమయం కూడా వాళ్ళకు ఉండాలి. చివరికి ఆయన ఎంచుకున్న తేదీ 1947 ఆగస్టు 15. ఎందుకని ఆగస్టు 15 ఎంచుకున్నారు? ఇది ఎలా తెలిసిందంటే తరువాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఆగస్టు 15 ఎందుకనేది మనకు అర్థమైంది. 2 సంవత్సరాలకు పూర్వం, అంటే 1947 2 సంవత్సరాల పూర్వం 1945లో ఆగస్టు 15న జపాను అధికారికంగా లొంగిపోయింది. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిందో మిత్ర దేశాల విజయానికి ఇదే కీలకమైన ఘట్టంగా మారింది. మరి ఈ కీలకమైన ఘట్టం జరిగినప్పుడు దక్షిణ తూర్పు ఆసియాలో ఇక్కడ లార్డ్ మౌంట్ బ్యాటెన్ గారు అక్కడ కమాండర్గా పనిచేశారు. కాబట్టి ఇది ఆయన విజయానికి ఒక మంచి గుర్తింపు కింద ఉండిపోయింది ఆ రోజు. మరి అదే తేదీని 2 ఏళ్ల తర్వాత భారతదేశానికి అధికార బదిలీ జరిగే రోజుగా ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. భారత నాయకులు ఈ తేదీని వెంటనే అంగీకరించారా?
ఆగస్టు 15న భారత్ స్వతంత్రం అయితే పాకిస్తాను ఎప్పుడు స్వతంత్రమైంది? ఆగస్టు 14న. మరి రెండిటికి ఒకే డేట్ ఎందుకు రాలేదు? ఒకే బ్రిటిష్ ఇండియా నుంచి విడిపోయిన రెండు దేశాలకి తేదీలు ఎందుకు వేరువేరుగా వచ్చినాయి? ఇది కేవలం క్యాలెండర్లో ఒక్కరోజు తేడా కాదు. దీని వెనక అధికార బదిలీ కార్యక్రమాలు ఉన్నాయి, మౌంట్ బ్యాటన్ గారి షెడ్యూల్ ఉంది, విభజన సమయంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాలు ఇన్ని రోజులో ఉన్నాయి. అయితే అసలు ఆ 2 రోజుల్లో ఏం జరిగింది? అయితే మౌంట్ బ్యాటన్ ఆ రోజుల్లో ఎక్కడున్నాడు? జిన్నా ఎప్పుడు పాకిస్తాన్కి గవర్నర్ జనరల్గా అయ్యాడు? నెహ్రూ ఎప్పుడు చారిత్రక ప్రసంగం చేశారు? అధికార బదిలీ షెడ్యూలు ఎలా జరిగింది? ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి భారతదేశానికి నిజంగా ఎలా స్వతంత్ర దేశంగా మారిపోయింది? అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఏం జరిగిందో చూడాలి. ఆ విషయాల్ని నెక్స్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.